ఈలోపు ఓటీటీలు వీటికి వచ్చే సినిమాలు కాటి వెళ్ళిపోతున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక స్టేషన్లో మల్టీప్లెక్స్ మాత్రమే ఉంది, మల్టీప్లెక్స్ మాత్రమే ఉందండి. ఆ స్టేషన్లో అంతకుముందు కల్కి కానీ సలార్ కానీ సినిమా తక్కువ రేట్లు అంటే 250-200 రూపాయలు ఉన్నప్పుడు 18 లక్షలు 17 లక్షల ఓపెనింగ్స్ వచ్చిందండి. ఇది 500 రూపాయలు టికెట్ పెడితే 13 లక్షల ఓపెనింగ్ వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రేక్షకులు స్వాగతిస్తున్నారా, టికెట్ రేట్లు ఎక్కువ పెడుతుందా లేదా అనేది. కాబట్టి మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకు పూర్వం ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ షాంపూలు ఇంత పెద్ద సీసాలు ఇచ్చేది 150 రూపాయలు, 170 రూపాయలు, 90 రూపాయలు. ఇప్పుడు రూపాయలకు వచ్చినాయి. అప్పుడు హైదరాబాద్ లాంటి టౌన్లో 5,000 లీటర్లు అమ్మే షాంపూ ఇప్పుడు 50,000 లీటర్లు అమ్ముతుంది. అట్లా తక్కువ రేట్ పెట్టి ఎక్కువ బిజినెస్ చేయాలి. పూర్వం లవకుశ, అడివి రాముడు 1,00,000 మంది చూసేవాళ్ళు 10 లక్షల మంది చూసారు. అట్లా చూసి సినిమా రావాలి, లేదా థియేటర్లు పెంచుకోవాలి, ఇంకేదైనా సదుపాయాలు ఇలా కానీ వస్తున్నారు కదా అని చెప్పి 1,100, 800, 600 ఏంటండి. ఇప్పుడు మీకు ఈ ఎగ్జిబిటర్స్కి నిర్మాతలకు మధ్య ఈ విషయంలో కొంచెం వాగ్వాదం నడుస్తూనే ఉంటుంది. సో ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. అంటే పెద్ద సినిమాలు వచ్చినప్పుడు సో మీలాంటి వాళ్ళు ఇబ్బంది పడడం, థియేటర్కి ఆడియన్స్ రాకపోవడం జరుగుతుంది. చిన్న సినిమాల విషయంలో అసలు పట్టించుకుంటారు. సో ఇది ఏంటి అసలు మీకు ప్రొడ్యూసర్స్ మధ్యలో ఎలాంటి వైరం నడుస్తుంది, దాన్ని తగ్గించే ప్రయత్నం? వైరం అనే మాట ఏం కాదు, కానీ వాళ్ళ వ్యాపార పరంగా ఏంటంటే 300 కోట్లు, 400 కోట్లు, 1000 కోట్లు పెట్టి తీసినా మాకు వర్కౌట్ కావాలంటే కొంచెం టికెట్ రేట్ ఎక్కువ ఉండాలి. మాకు 1000 కోట్లు పెట్టే సినిమాకు 5 కోట్లు పెట్టి సినిమా తీసిన ఒకటే రేటు ఉన్న సబబు కాదు కదా అనేది వారి ఆలోచన. మేమేమంటున్నాం అంటే ఆ సబబు కాదు, రేట్ అదే ఉండాలి. ఆయన 5 కోట్లు పెట్టి ఆయనకు 1,00,000 మంది చూస్తారు, నీకు 10 లక్షల మంది సినిమా చూస్తారు, నీకు అట్లా రావాలి డబ్బులు అని చెప్తున్నాం. మాకు వాళ్ళకి వైరం అనేది వ్యాపార పరంగా మాత్రమే. ఇప్పుడు మేము అనేది ఏంటంటే మాకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ప్రభుత్వం సంధానం చేసినట్టు లెక్క. ప్రభుత్వం ఇచ్చిన జీవోని మేము స్వాగతిస్తున్నాం, అట్లా కొనసాగాలని తెలంగాణలో హైదరాబాద్లో పుష్ప ఇన్సిడెంట్ జరిగింది. సో అనుకోకుండా జరిగిందా ఏంటి అనేది సందర్భం పక్కన పెడితే ఏపీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? తెలంగాణ అనుభవంతో ఏపీ ఎగ్జిబిటర్స్ థియేటర్ల దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎందుకంటే సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నాయి, చాలా క్రౌడ్ పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయి కాబట్టి. సో మీ థియేటర్ల దగ్గర కావచ్చు, తెలంగాణలో వీళ్ళ థియేటర్ల దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా సగటు ప్రేక్షకులు థియేటర్కి రావాలి. ఈ విధంగా ఇప్పుడు ఆన్లైన్ వచ్చినాక థియేటర్లకి ఓవర్ క్రౌడ్ కూడా వాళ్ళు టికెట్ తీసుకున్న వాళ్ళే వస్తున్నారు తప్ప రాట్లా. ఇక్కడేమో మరి హీరోని చూద్దామని వచ్చేసినట్టున్నారు. అది అన్ఫార్చునేట్గా జరిగింది. అది అక్కడ అట్లా హీరోలు రావడం కానీ అది జరగదు. మామూలుగా సగటు ప్రేక్షకుడే థియేటర్లో రావడం జరుగుతుంది. వాళ్ళు ముందే టికెట్ కొనుక్కొని ఉంటారు కాబట్టి ఆ టయానికి వస్తారు, లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇది లోపలలాగా మాస్ ఆడియన్స్ వచ్చేసేవారు థంపింగ్గా ఒకప్పుడు. ఇవాళ అసలు ఆ పరిస్థితి లేదు. స్లోగా వస్తున్నారు థియేటర్లో జనం కూడా. ఏది వాడు ఆ టయానికి వచ్చేసి థియేటర్లోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఎదురవ్వవు అనేది మేము గమనిస్తున్నాం రెగ్యులర్గా జరిగే దీంట్లో. అది కాక ఈ టికెట్ రేట్లు ఈ విధంగా పెట్టడం వల్ల అసలు మొదటి రోజులో 5 థియేటర్లు ఎత్తే 5 థియేటర్లోనూ 80%, 60%, 50% ఆ విధంగా థియేటర్ని బట్టి ఆక్యుపేషన్లు ఉన్నాయి. కాబట్టి ఇటువంటిది ఇక్కడ సిటీ అవ్వడం వేరే కారణంతో జరిగినాయి, కానీ అక్కడ మా టౌన్స్లో అంత ప్రాబ్లం రాదు. సో ఈ ఇన్సిడెంట్ వల్ల సినిమాటోగ్రఫీ మంత్రి ఏకంగా హీరోలు థియేటర్లకి రావద్దు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది మేము హీరోలు థియేటర్ రావద్దు అని అనడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఈ వ్యాపారం పరంగా బడ్జెట్లు ఎక్కువ పెడుతున్నారు, దానికి తగ్గట్టే ఓటీటీలు అమ్ముకున్నారు. ఇవాళ ఇంతకుముందు ఓన్లీ ఈ 2 రాష్ట్రాలుగా తెలుగు సినిమా పడేది, తర్వాత కొంచెం అమెరికా అటు పడతాం మొదలైంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అని చెప్పి అన్ని లాంగ్వేజ్లను చేస్తున్నారు. ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో సినిమా పడింది. ఇక్కడే రేట్లు పెరిగినాయి ఈ 2 రాష్ట్రాల్లో. మిగతా సార్లు నార్మల్ రేట్లే ఉన్నాయి. మల్టీప్లెక్స్కి వెళ్ళాడు, మామూలుగా వెళ్ళాడు. మరి అక్కడ ఉన్న సినిమాల మీద ఎక్కువ రెవెన్యూ వచ్చింది. మరి దాన్ని బట్టి ఇక్కడ కూడా అంత రేట్లు పెంచాల్సినంత నెక్స్ట్ లేదు. ఒకవేళ రేంజ్ హీరోలు రావద్దనే థియేటర్లో రావద్దన్నారు, అంతేగాని ప్రేక్షకులను థియేటర్ రావద్దనలా. వాళ్ళ గవర్నమెంట్ ఉద్దేశం ప్రేక్షకులను థియేటర్ రామంటున్నారు. హీరోలు ఆ విధంగా వచ్చి డిస్టర్బెన్స్ చేసి ఓ మూకముడిగా జనం థియేటర్లో ప్రవేశిస్తే జరిగేది ఇదే. అది నైట్ టైం అయిపోయింది కదా సార్ మన ఇష్యూ జరిగింది. ఇప్పుడు జనరల్గా అంతకుముందు మన సినిమాటోగ్రఫీ రూల్స్ ప్రకారం ఉదయం 8 ముందు షో వేయకూడదు, చట్టం అదేనండి. అది దాన్ని వైలేట్ చేస్తూ గవర్నమెంటే జీవోలు ఇవ్వటం వల్ల ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కొన్ని బెంగళూరు కొన్ని స్టేట్స్లో బెంగళూరు అటు వేయలేదు.
ఏమైనా సరే ఉదయం 7 ముందు 6 ముందు షో వేయటం అనేది తప్పండి. మాకు కూడా థియేటర్లు మెయింటైన్ చేయాలి, చాలా ప్రాబ్లం ఉందండి. డ్రింక్ చేసి వస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గంజాయి దాగి వస్తున్నారు. ప్లస్ ఈ మధ్య చిన్న సిలిండర్లు వచ్చినాయండి, ఇట్లా ఊదేసి కొట్టేస్తే అది ఫైర్ అయిపోతుంది. ఇవన్నీ చాలా ప్రాబ్లంగా ఉన్నాయండి. అందుకని మేము కూడా ఏంటంటే ఉదయం 6 ముందు షోలు వద్దు, 7 ముందు ఉండాలని కోరుకుంటున్నాం. సార్ అడిగిరా అవును. అంటే ఇప్పుడు నవ్వే డేస్ ఏంటంటే రన్ అనేటువంటిదే ఉండట్లేదు. మీరు కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ డే సెకండ్ డే ఏమాత్రం తేడా వచ్చినా ఆ సినిమా లేపేసి ఇంకో సినిమా వేసుకుందామని చూసుకుంటున్నారు. సో అంతకు ముందు ఏంటంటే సినిమాలు ఉండేవి కాబట్టి ఆ సినిమాని చేసినట్టు చూసేవారు, కొన్నాళ్ళకి ఆ సినిమా నచ్చి రన్ పెరిగేది. ఇప్పుడు అది లేదు, ఆ సిస్టమ్ లేదు. తప్పండి మీరు అనేది. ఒక నిమిషం, ప్రొడ్యూసర్ కూడా మాక్సిమం అమౌంట్ ని ముందే తీసుకుందాం అనుకొని చెప్పి ఆలోచనలో ఉంటాడు. సో దానికి మీరేమంటారు సార్? అది ఎగ్జిబ్యూటర్ అనేవాడు ఎవడు సినిమా తీసేయాలని కోరుకోరండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువైపోయినాయండి. అడిగిన టైంలో ఊరికి 1 థియేటర్ 2 థియేటర్లు ఉండేది, ఒక్క థియేటరే ఉండేది. నెల్లూరులో 5 ఆటల లెక్కన అడిగిరాముడు 100 రోజులు ఆడిందండి. ఎందువల్ల ఆడింది? అప్పుడు 1 థియేటరే కాబట్టి ఆడింది. ఇవాళ మా చిన్న సెంటర్లో కూడా 10 థియేటర్లు 20 థియేటర్లు పెట్టేస్తున్నారండి ఓపెనింగ్. ప్రొడ్యూసర్ డబ్బుల కోసం పెడుతున్నాడు, దానికి తప్పు లేదు, ఆయన కూడా వసూలు చేసుకోవాలి కాబట్టి చేసుకుంటాం. రన్ కోసం అనేది అది అబద్ధమండి. ఎందుకంటే 10 థియేటర్లు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా 2వ రోజు నుంచి కొన్ని థియేటర్లు తీసేయాలండి. తీగిపోతే కరెంట్ బిల్లుకు కూడా రావు. 10 ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది ఒంగోలు అండి, ఓపెనింగ్ 12 థియేటర్లు పెట్టాం, 2వ రోజు 6 థియేటర్లు పెడితేనే 50% లేవు. అంటే అది డిజిటల్ ప్రొజెక్షన్ అడ్వాంటేజ్. అది ప్రొడ్యూసర్ తప్పు, మా తప్పు కాదండి. పబ్లిక్ నైట్ పెడుతున్నారండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ నైట్ షోస్ ఏమవుతున్నాయి ఏంటంటే ఎంప్లాయీస్ టైం ఫ్రీగా ఉంటుంది, అందుకని నైట్ సినిమా చూసేసి వెళ్ళిపోదామని కొంతమంది బాగా జనం అలవాటు పడ్డారండి. ఈ నైట్ పెడతాం అనేది చాలా తప్పండి అసలు. షోలు థియేటర్స్ ఎన్నో థియేటర్లు తగలబడుతున్నాయండి, ఫైనాన్షియల్గా నష్టపోతున్నారు. అసలు నైట్ తీసేసి ఉదయం 6-7 నుంచే మొదలుపెట్టి మంచిదండి మా అభిప్రాయం. ఇప్పుడు చాలా రోజుల నుంచి 5వ షో ఇవ్వమని మీరే డిమాండ్ చేశారు. అవునండి, 5వ షో అంటే 8 నుంచి ఉదయం 8 అవుతుంది. ఇప్పుడు మొన్న లేటెస్ట్గా రజనీకాంత్ సినిమా రిలీజ్ అయింది బెటాన్. అక్కడ స్పెసిఫిక్గా తమిళనాడు గవర్నమెంట్ మార్నింగ్ 9 to నైట్ 1 o'clock మధ్యన 5 షోస్ వేసుకోమని. దట్ ఈస్ గుడ్, అది అందరికీ మంచిగా జరుగుతుంది. సార్ ఉదయం 7 గంటలు చేస్తే ఈ గొడవలే ఉండవండి ఎప్పుడు కూడా. సంక్రాంతికి మూవీస్ రాబోతున్నాయి కదా, సో ఈ ఫిక్స్డ్ ప్రైస్ వల్ల ఎవరికి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది?